నమస్తే ఇండియా. ఈ రోజు మా ఊర్లో మా పక్కింట్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? కామెంట్ చేయండి. సాగుకూడు సంవత్సరకూడు చచ్చిపోయిన జీవాన్ని 3 వస్తువులు నీ ఒళ్ళుకు తినకూడదమ్మనే ముక్కలంటే తిను, తీపో కవుతూ తిను. మరి ఇంకా కొంతవరకు పంట ముట్టు పాటికి రాదు, దేటు ముట్టు ఇంకా కొంతవరకు పాటికి రాదు, అన్నీ కలిసిపోని అద్దులు లేదు. నువ్వు సాగుకు చేసిన కూడు, సమర్థగా చేసిన కూడు, నల్ల జీవన తునకలు నీ ఇంట్లో ఇంకా నీ బిడ్డలు తిన్నాయి, నీ బంధువులు తిన్నాయి, నీ చుట్టాలు తిన్నాయి, తప్పేమిలే. నీ గర్భంలో పుట్టిన ఆ బిడ్డ ఎత్తుకొని కనుక తినకూడదు. అమ్మవారు ఆవేశం ముందు ఇచ్చిపోతా ఉండా. నేను నా గురువు రుద్రవేం చచ్చిగా, ఈ తల్లి చచ్చిగా 3,000 రూపాయలు మందు తాగి తీస్తా ఉండా. నీకు సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే లేదు కాబట్టి నా నందు నువ్వు బాధపడతా ఉండవు కాబట్టి ఈ పొద్దు ఏచిపోతా ఉండవు. ఇదే ఇంకా పూజ ఇంకా కొంతవరకు 2వ కావాలని మధ్యం చేస్తే దానికైతే ఎట్లా ఉందో ఇట్లా ఎనుకో ముందు చూడడం వల్ల వాళ్ళ బొల్ల శివయ్యని వాళ్ళతో అడుగు చెప్తారు. నీ 5,000 10,000 రూపాయలు అడిగినా కూడా పుంజుని ఇంకా కొంతవరకు లెక్క కూడా పెట్టా. అమ్మకన్నా మనకి ఎక్కువ కాదనే వల్ల గొడిపతాలు కానీ ఇది కూడా మేకమరకలు కానీ ఇది కూడా కొన్ని నిలువుదోపులు ఇచ్చినారు. కానీ వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి లక్షణంగా. మనం ఇట్లా కొద్దిగా అదే అమ్మవారు పుంజు ఈ బుద్ధి ఉండాలి. ఇంకా కొంతవరకు నీ ఇంట్లో ఒక పుంజు నిలిచినది నిలబెట్టుకునేది ఆ అమ్మ. ఆ పుంజుని చెల్లించుకోండి. ఈ పొద్దు మొదలు ఈ ఇంటి మొదలు మళ్ళా నిలబెడుతుంది ఆ అమ్మ. సంతోషంగా అది మొక్క లేకన్నా తీర్చుకుంటుంది అని చెప్తే ఎందుకన్నా పట్టించేద్దాంలే. అది బంగారులే. అది ఇంకా కొంత ఒకనాడు రోగం వచ్చి పోతాయి, అట్లాంటివి ఎన్నో పోతా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.